నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. మనోనే ఆ బాటిల్ అక్కడ పడేసింది మిస్సమ్మ, అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, ముందు మందేంటో కనుక్కోవాలి. మిస్సమ్మ త్వరగా అది విషయమని కనుక్కుని పిల్లల ప్రాణాలు కాపాడు. నా పిల్లల ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి. ఎవరు నువ్వు? ఎందుకు పార్టీలో అటాక్ చేసావు? ఏంట్రా అలా చూస్తున్నావు? అడుగుతుంటే వినిపించట్లేదా? లెఫ్టినెంట్లు, మేజర్లు, పార్టీ అంతా మిలిటరీ వాళ్లే. అక్కడ నువ్వు గన్ తీసుకెళ్లి అటాక్ చేసావు. అర్థం అవుతుందా నువ్వు ఎంత పెద్ద నేరం చేసావో? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళలో నీ టార్గెట్ ఎవరు? ఎవరిని చంపడానికి అక్కడికి వెళ్ళావు చెప్పు. నాకు కావాల్సింది మిలిటరీ వాళ్ళు కాదు. మరి ఇంకెవరి కోసం అక్కడికి వచ్చావు చెప్పు. చెప్పను, చంపాక అప్పుడు చెప్తాను. నా గన్ లో ఉన్న అన్ని బుల్లెట్ల గమ్యం ఒక్కటే. సార్, లెఫ్టినెంట్ అమర్ గారు కాల్ చేశారు. ఇతన్ని ఒకసారి కలవాలనుకుంటున్నారని చెప్పారు సార్. ఎందుకు? నిన్నటి ఇన్సిడెంట్ గురించి క్లారిటీ కోసమే అనుకుంటాను సార్. సరే రమ్మని చెప్పు. అలాగే సార్. నాతో ఆ లెఫ్టినెంట్ కి పనేంటి? ఏమైంది సార్? పొద్దుటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నారు. మనోహరి గురించి రాతో. ఆవిడ గురించా? ఏమైంది సార్? ఆ హిందీ వాళ్ళు వెతుకుతుంది మనోహరినేమోనని డౌట్ గా ఉంది రాతోడు. అదే నిజం అయితే వాళ్ళ వల్ల మనోహరికి చాలా డేంజర్ కూడా ఉంది. కానీ ఒక్కటి అర్థం కావట్లేదు నాకు. మనోహరి మీద అంత కక్ష కట్టేంత వాళ్ళిద్దరి మధ్య ఏముంటుంది? మనోహరికి అతనికి ఉన్న సంబంధం ఏంటి? వీటికి ఆన్సర్స్ ఎలాగైనా కనుక్కోవాలి రాతోడు. ఎలా కనుక్కుంటారు సార్? ఫంక్షన్ లో షూట్ చేసిన అతన్ని అరెస్ట్ చేశారు కదా. అవును సార్. ఆ పర్సన్ ని కలవడానికి పోలీసు వాళ్ళని పర్మిషన్ అడిగా. ఈవినింగ్ లోపు చెప్తా ఉన్నారు. అతన్ని కలిస్తే కానీ నా దగ్గర ఉన్న ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. హలో, చెప్పండి ఇన్స్పెక్టర్. సార్ తో మాట్లాడాను సార్. మిమ్మల్ని ఇప్పుడే రమ్మని చెప్పారు సార్. ఓకే ఇన్స్పెక్టర్, ఒక్క 1 hour లో వచ్చేస్తాం. ఓకే సార్. రాథోడ్ సార్, ముందు యూటర్న్ తీసుకో రాథోడ్, ఇంటికి వెళ్ళాలి. ఒక్క పని కూడా కరెక్ట్ గా చేయడం రాదే. అసలు బాటిల్ అక్కడ ఎలా పడేసావు? ఇప్పుడు చూడు, ఆ బాటిల్ మిస్సమ్మ కంట పడింది. అమరే నాకు కాల్ చేస్తున్నాడు. కొంప తీసి మిస్సమ్మకి నిజం తెలిసిపోయి అమరికి ఫోన్ చేసి చెప్పేసిందా? మిస్సమ్మకి నిజం తెలిసిన విషయం కలిపింది నేనే అని ఎలా తెలుస్తుంది? తెలీదు. అను ఏం కాదు. హలో అమర్. మనోహరి, చెప్పా కదా మనం బయటికి వెళ్ళాలని. ఒక 10 minutes లో ఇంటికి వస్తాను, రెడీగా ఉండు. బయటికి వెళ్దాం. ఇప్పుడా? ఏమైనా పనుందా? ఇంట్లో ఉండడం కంటే బయటికి వెళ్ళడమే బెటర్. ఎవరికి డౌట్ కూడా రాదు. పనే ఉంటుందా అమర్? ఏం లేదు, నేను రెడీగానే ఉంటాను, నువ్వు వచ్చే. సరే, ఎక్కడికి అని అడగవా? పిలుస్తుంది నువ్వైనప్పుడు ఎక్కడికైతే ఏంటి అమర్. సరే బాయ్. బాయ్. అమరు నేను మాత్రమే ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నాం, మంచిగా రెడీ అవ్వాలి. చెప్పండి మేడం, ఏం కావాలి? అన్నా, ఇది ఏంటో దేనికి యూజ్ చేస్తారో చెప్తారా? ఇదేదో పసర మందులో ఉంది. ఇది మీకెక్కడది మేడం? ఇంట్లో ఉంది, అనుమానం వచ్చి తీసుకొచ్చా. అసలు ఏంటన్నా ఇది? మేడం ఇది పాయిజన్ బాటిల్ మేడం. పాయిజన్? అడవిలో దొరికే గింజలతో చేసే పసర మందు మేడం. చాలా ప్రమాదకరమైనది. అసలు ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇది సామాన్యంగా బయట దొరకదు, పైగా ఖరీదైన మందు. ఇది కొంచెం మనిషి శరీరంలోకి వెళ్ళినా చాలా ప్రమాదకరం మేడం. ఇవాల్టితో నీ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది, ఈ ఇంట్లో నీ స్థానం పోతుంది. ఇది ఎవరికైనా ఇవ్వాలంటే ఎలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నా? అన్నంలో కలిపివచ్చు మేడం, ఎవరికి అనుమానం రాదు. జరిగేది అర్థం కాక చూస్తూ ఉండడం తప్ప నువ్వేమీ చేయలేవు. ఒక్కసారి ఇది కలిపిన అన్నం తింటే మొదట లంగ్స్, ఆ తర్వాత హార్ట్ ఫెయిల్ అవుతుంది. అర్ధగంట లోపు విషయాన్ని బయటికి తీగిపోతే మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది మేడం. బాటిల్ అంతా ఖాళీగా ఉందంటే ఖచ్చితంగా విషం అంతా అన్నంలో కలిపేసినట్టున్నారు. పిల్లలు భోజనం చేయక ముందే నీ బెళ్ళ ఆపాలి. థ్యాంక్స్ అన్నా. అయ్యో టైం అవుతుంది, పిల్లలకి లంచ్ బ్రేక్ ఇచ్చేసి ఉంటారు. మిస్ అమ్మకి నిజం తెలిసిందో లేదో, పిల్లల్ని కాపాడగలుగుతుందో లేదో. అబ్బా ఆకలి దంచేస్తుందమ్ము, త్వరగా వెళ్ళి తిందాంరా. నేను నా కుటుంబం చేయని తప్పుకి ఎందుకు దేవుడా ఇన్ని శిక్షలు వేస్తున్నావు? మనోహరి స్వార్థానికి పంతానికి నా పిల్లలు ఎందుకు బలి కావాలి? శరణు కోరుతున్నా, పిల్లల ప్రాణాలు కాపాడు తండ్రి. వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను. నీ మీదే భారం వేస్తున్నా. నువ్వు ఏ రూపంలో వెళ్తావో నాకు తెలియదు, కానీ నా పిల్లల్ని కాపాడు తండ్రి, కాపాడు. ఒక్క నిమిషం. ఏమైందమ్ము? లంచ్ కి తాతయ్యని పిలవాలి కదా, మర్చిపోయి తినేస్తున్నా. అవును కదా, మీరు వెయిట్ చేస్తుండండి, నేను వెళ్ళి పిలుచుకుని వస్తా. అమ్ము ఆగు, నేను కూడా వస్తా. పద. అయ్యో పిల్లలకి లంచ్ బ్రేక్ ఇచ్చేస్తుంటారు. ఏమైందన్నా? రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉంది మేడం, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. లేట్ అయిపోతుంది అన్నా, రైట్ లో వెళ్దామన్నా, కొంచెం దూరం అయినా ట్రాఫిక్ ఉండదు. ఓకే మేడం. త్వరగా. నాన్న ముందు నాన్నకి ఫోన్ చేసి పిల్లలు ఫుడ్ తినకుండా ఆపమని చెప్పాలి. ఏంటమ్మా ఇలా వచ్చారు? లంచ్ బ్రేక్ కదా తాతయ్య, లంచ్ చేద్దాం రండి. నేను తర్వాత తింటాను, మీరు వెళ్ళి తినండి. అందరం కలిసి తిందాం అనుకున్నాం కదా తాతయ్య. ఎంత మనవాళ్ళు మనవరాళ్ళైనా నేను ఇక్కడ వాచ్మెన్ అమ్మ. పిల్లలతో కలిసి తినకూడదు. రేపటి నుంచి సపరేట్ గా తిందురు గాని ఈ ఒక్క రోజుకి రండి తాతయ్య, మాకు మీతో కలిసి తినాలనుంది. అయ్య నా తల్లి, సరేనమ్మా మీరు వెళ్ళి తింటూ ఉండండి, నేను చేతులు కడుకు. చేతులు కడుకొని త్వరగా వచ్చేయండి. పద. అయ్యో నాన్న, తాతయ్యని తీసుకొస్తామని ఇద్దరు వెళ్లారు, ఇంకా రావడం లేదు. లేట్ అయ్యేలా ఉంది, మనం స్టార్ట్ చేద్దామా? వద్దురా, తాతయ్య వచ్చాక తిందాం. మళ్ళీ ఏమైందన్నా? పెట్రోల్ అయిపోయింది మేడం. అయ్యో దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదు. సారీ మేడం, చూసుకోలేదు. తాతయ్య వస్తున్నారు.
ఆపండి. అయ్యో, పిల్లల్ని ఫుడ్ తినకుండా ఆపాలి, పిల్లల్ని కాపాడాలి. పాపం మిస్సమ్మ ఇవాళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళబోతుందని తెలియక మెడికల్ షాప్ లో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇవాళ పిల్లలు నువ్వు పెట్టిన ఫుడ్ తిని హాస్పిటల్ పాలవడం ఖాయం. నువ్వు తన పిల్లల్ని చంపాలని చూసావని అమర్ నీ మీద కేసు పెట్టడము ఖాయం. కొంచెం లిప్స్టిక్ తగ్గినట్టుంది. ఏవండి రాథోడ్ వెళ్ళి మనోహర్ని పిలుచుకురా. సరే సార్. ఏవండి, పిల్లలు తినే కూరల్లో మనోహరి విషయం కలిపింది. మిస్ అమ్మకి డౌట్ వచ్చి స్కూల్ కి వెళ్ళిందండి. నాకెందుకో భయంగా ఉందండి. త్వరగా స్కూల్ కి వెళ్ళి పిల్లల్ని కాపాడండి. ఏవండి, మిమ్మల్ని వినిపిస్తుందా? ఏవండి, నేను ఎవరూ లేరు కానీ నాకెందుకు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏవండి, గుప్తా గారు గీసిన రేఖ వల్ల నేను ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. మీరైనా వెళ్ళి మన పిల్లల్ని కాపాడండి ప్లీజ్ అండి. త్వరగా వెళ్ళండి. పిల్లలకి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఏవండి, వెళ్ళండి. మిమ్మల్నే. మేడం సార్ పిలుస్తున్నారు మేడం. అమర్ వచ్చేసాడా? వస్తున్నాను. రాతో ఎలా ఉన్నాను? చెప్తే చచ్చూరుకుంటారు. ఆ? బాగున్నారు మేడం. బాగా ఉండాలని రెడీ అయ్యాను. అసలే అమర్ నన్ను ఫస్ట్ టైం బయటికి తీసుకెళ్తున్నాడు. ఏవిడేంటి తెగ పొంగిపోతుంది. తీసుకువెళ్తుంది పోలీస్ స్టేషన్ కంటే లేదా? అవును, అమర్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పాడా? మీ మధ్య విషయాలు మాకెందుకు చెబుతారు మేడం? అంతేలే, ఇది మేమిద్దరం పర్సనల్ గా వెళ్తున్నాం కదా. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. స్టేషన్ లో అతను గాని నిన్ను గుర్తుపట్టాలి. అప్పుడు ఈ సంబరం అంతా సొంతకు పోతుంది. ఈ ముసలోళ్ళకి ఒక జలకిచ్చి వెళ్తా. ఆంటీ, అంకుల్, అమర్ నన్ను బయటికి తీసుకెళ్తున్నాడు. మేము రావడానికి లేట్ అవ్వచ్చేమో, అందుకే మీకు ఒక మాట చెప్పేద్దామని ఆగాను. సరేనమ్మా, బాయ్. అమర్ మనోహర్ ని బయటికి తీసుకెళ్ళడం ఏంటి? అది కూడా ఇంత అకస్మాత్తుగా? వాడి కారణాలు వాడికి ఉంటాయి లేవే, ఏదో పనుండుంటుంది. అంతా దీని వల్లనే. నిన్ను అమర్, వెళ్దాం అమర్. కార్తీ రాథోడ్. ఓకే సార్. ఏవండి, పిల్లల దగ్గరికి వెళ్ళమంటే దీంతో కలిసి బయటకు వెళ్తున్నారేంటి? అమర్ 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 రాతోడు కూడా మనతోనే వస్తున్నాడా? ఎందుకు అలా అడిగా? ఏం లేదు అమర్. రాథోడ్ ఫాస్ట్ గా స్టేషన్ కి పోనివ్వు. ఓకే సార్. స్టేషన్ కి ఎందుకు అమర్? ఒక చిన్న డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లారిటీ అతన్ని కలిస్తేనే వస్తుంది. ఎవరిని కలిస్తే? నిన్న పార్టీలో గన్ ఫైర్ చేశాడు కదా, అతన్ని కలవడానికే వెళ్తున్నాం. వాడి కంట పడితే ఎక్కడ చంపేస్తాడని భయంతో బిక్కబిక్కమని బ్రతుకుతుంటాయి. మరేంటి నన్ను తీసుకెళ్లి వాటి ముందు నిలబెడతా అంటున్నాడు. వాడు నన్ను చూసిన మరుక్షణం మృగంలో మరి నన్ను అక్కడికక్కడే చంపేస్తాడు. మనోహరి టైం లేదు, త్వరగా వెళ్ళి కూర్చో. ఏవండి, ఏవండి, ప్లీజ్ మను గురించి నిజాలు తర్వాత అయినా తెలుసుకోవచ్చు. ముందు మీరు స్కూల్ కి వెళ్ళి మన పిల్లల్ని కాపాడండి. ఏవండి, మిమ్మల్ని. ఏవండి, ముందు మీరు స్కూల్ కి వెళ్ళండి. ఏవండి, ఏవండి, దయచేసి నా మాట వినండి. పిల్లల్ని కాపాడండి. అయ్యో, నా కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? మీరు స్టార్ట్ చేసేసి ఉండొచ్చు కదమ్మా. పర్లేదులే తాతయ్య, ముందు మీరు తిన్న తర్వాతే మేమందరం తింటాం. ఇదిగోండి తాతయ్య, మిస్ అమ్మ మీకు పెట్టిన బాక్స్. తాతయ్య, మీ కూతురు వంట ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. అబ్బా, భలే వాసన వస్తుందమ్మా. ఒక్క గీతతో స్వర్గం లాంటి నా ఇల్లుని నరకం చేసేశారు కదా గుప్తా గారు. నా పిల్లలు, దేవుడా, నా పిల్లల్ని మిస్ అమ్మ కాపాడుతుందన్న నమ్మకం నాకుంది. దయచేసి నా పిల్లలు విషవన్నం తినే లోపు మిస్ అమ్మ అక్కడికి వెళ్ళేలా చేయి స్వామి. తినండి తాతయ్య. సూపర్ గా ఉందమ్మా. మా బుజ్జమ్మ చేసిన వంట కదా, అద్భుతంగా ఉంటుంది. నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో.